మధ్య కాలంలో మనం చాలా కల్తీ ప్రొడక్ట్స్‌ని చూస్తూనే ఉన్నాము. రీసెంట్‌లీ హైదరాబాద్‌లో గూడా ఒక ముఠా గుట్టురట్టు చేశారు. అండ్ కొంచెం సరుకేదో స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడ చేశారు? ఎందుకు చేశారు? అనేది పక్కన పెడదాం. అసలు మనకు కావాల్సిన అవేర్‌నెస్ ఏంటనేది మాట్లాడుకుందాం. అసలు విషయానికొస్తే ఆహ్, మనం సూపర్ మార్కెట్స్‌కి ఎందుకెళ్తాం? చాలామంది సూపర్ మార్కెట్స్ ఎక్స్‌పెన్సివ్ అంటారు. కానీ ఎప్పుడన్నా మనకి పేపర్‌లలో రూ. 9కే షుగరు, రూ. 10కే అదొస్తది, 90% ఆఫ్, 80% ఆఫ్, వీకెండ్ సేల్ ఇట్లాంటివన్నీ పాంప్లెట్‌లొచ్చినప్పుడు అరే! ఇదేదో భలే ఉంది అని చెప్పేసి ఎళ్ళిపోతాం. ఆఫర్స్ లేకపోతే పోము. అండ్ సూపర్ మార్కెట్స్‌కే ఎందుకెళ్తాం అంటే అక్కడ అన్నీ ఆహ్, ఎంపిక చేయబడ్డ వస్తువులే దొరుకుతాయి. ఏది పడితే అది దొరకదని కూడా మనకు బాగా తెలుసు. సో, సూపర్ మార్కెట్స్ వరకు బానే ఉంది. నెక్స్ట్ ఇంకొకటేంటి, కిరాణా కొట్లల్లో మనం ఎందుకు ఈ మధ్య తీసుకోవట్లేదు అంటే, కిరాణా సామాన్లు కూడా ఇంటికి డెలివరీ చేసే సౌలభ్యం వచ్చింది. అండ్ సూపర్ మార్కెట్ ఆన్‌లైన్ స్టోర్ నుంచి కూడా చాలా ఉన్నాయి. ఏది కావాలన్నా ఫింగర్ టిప్స్ మనం చూసుకుంటే 4-10 నిమిషాల్లోపే ఇంటి గుమ్మం దాడుతున్నారు. సో, ఇలా అలవాటు పడ్డారు. కానీ అన్ని చోట్ల ఇది అంటే ఐ మీన్ జరగట్ల. అంటే కొంచెం డెవలప్డ్ కాలనీస్‌లో మాత్రమే ఈ సర్వీసులున్నాయి. కొంచెం మారుమూలల శివారు ప్రాంతంలో ఇంకా డెవలప్ గాని చోటంతా కూడా ఇంకా మనకి ఈ ర్యాపిడో సర్వీసెస్ కానీ, క్యాబ్ సర్వీసెస్ కానీ లేకపోతే ఈ ఆన్‌లైన్ డెలివరీ సర్వీసులు కానీ లేవు. మరి వాళ్ళందరూ ఏం జేస్తున్నారు అంటే, దగ్గరున్న కిరాణా కొట్లకే ఎళ్తారు. కిరా అండ్ కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళు గూడా సూపర్ మార్కెట్స్‌కెళ్ళకుండా వాళ్ళకి రెగ్యులర్‌గా అలవాటు పడ్డ కిరాణా కొట్లకే ఎళ్తారు. ఎందుకు కిరాణా కొట్లకి ఎక్కువ వెళ్తాము అంటే, ఆ పచారీ కొట్ల వాళ్ళు మనకి నెలకొకసారి తీసుకుంటారు. అంటే మనకి ఖాతాలుంటాయి అక్కడ. ఇవాళ ఇప్పుడే డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. నెలంతా సరుకులు తీసుకొని నెలకొకసారి నీకు జీతం వచ్చాక కట్టుకోవచ్చు. మిగతా సూపర్ మార్కెట్‌లు అవి ఇవి అంటే అప్పటికప్పుడే కట్టేయాలి డబ్బులు కాబట్టి, ఆ స్తోమత ఉన్న వాళ్ళు అక్కడికెళ్తారు. ఈ స్తోమత లేని వాళ్ళు ఇక్కడికెళ్తారు. స్తోమత ఉన్నా కూడా అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువ కిరాణా షాప్‌కెళ్తా ఉంటారు. సో, ఎందుకిప్పుడు కిరాణా కొట్టు గొడవ మనకి అంటే, కల్తీ ప్రొడక్ట్స్ అన్నీ కిరాణా కొట్టుకే వస్తున్నాయి. సూపర్ మార్కెట్‌లోకి రావు. ఎందుకంటే వాడు కంపెనీ ఏంటి? మీ ప్రొడక్షన్ ఎక్కడ? మీ ఓనర్ ఎక్కడ? మీ అవేది, ఇవేది అని ఇన్నడుగుతాడు. వాడి దగ్గర పెట్టుకోవాలి అంటే. ఎందుకంటే రేపటి రోజు ఏమన్నా అయితే అడుగుతావు కదా! దగ్గరికెళ్ళి నీ దగ్గర ఇది కొంటే నాకు ఇదయింది, అదయింది అని. సో, వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళుంటారు. ఎక్కువ నాసిరకమైన ప్రొడక్ట్స్ అయితే మాత్రం మనకి సూపర్ మార్కెట్స్‌లో ఉండవు. మాక్సిమం ఉండవు. మరి డిస్కౌంట్లు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు అంటే, సూపర్ మార్కెట్‌కి డిస్కౌంట్‌కి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఆ ప్రొడక్ట్‌కి. ఏంటంటే, ఈరోజే తయారైంది ప్రొడక్ట్ అనుకోండి. అది ఫ్రెష్ స్టాక్ న్యూ అరైవల్. అదొచ్చి ఇప్పుడు దాని మీద బెస్ట్ బిఫోర్ 12 మంత్స్ అని ఉంటది. ఒక సంవత్సరం. అదొచ్చి 6 నెలలు అయిందనుకోండి. దాని మీద ఒక 20% ఆఫ్ పెడతాడు. 3 నెలల్లో అయిపోతుంది దాని టైం. 50% ఆఫ్ పెడతాడు. అండ్ ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా 2 నెలల్లో ఆ ప్రోడక్ట్ ఇంకా దాని డేట్ అయిపోతుంది అన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మాక్సిమం 70% ఆఫ్‌కి ఇచ్చేస్తారు వాళ్ళు. బై వన్‌లు గెట్ వన్‌లు పెట్టి ఇచ్చేస్తా ఉంటారు. మనం కూడా కొంటాం. అండ్ అవి అప్పటికప్పుడు అయిపోతాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే వాళ్ళ టైమింగ్‌ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టైమ్‌ని, ఆ డ్యూరేషన్‌ని, దగ్గర పడే రోజుల్ని కాలిక్యులేట్ చేసుకొని మాత్రమే డిస్కౌంట్‌లు ప్రకటిస్తారు. అంతే. ఇకపోతే కిరాణా షాప్‌లో మనకు డిస్కౌంట్‌లు ఉంటాయి. అంటే ఇది బేసిక్‌గా ఇంత పడుతుంది. మనకి ఇంతకొస్తది. మీకు ఇంతకిచ్చేస్తా. మీకింతకొస్తే మీకింతకిచ్చేస్తా. వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ కారప్పొడులు కానీ, చాయ్ పత్తీలు కానీ, టీ పౌడర్, కాఫీ పౌడర్ ఏం చూసుకున్నా మన హెయిర్ ఆయిల్, సోప్స్ వాటెవర్ ఇట్ ఈస్ సర్ఫ్ అన్నీ గూడా అవే లేబుల్స్ ఉంటాయి. అవే కవర్స్ ఉంటాయి. అలాగే ఉంటాయి. అరే! ఇదే ఒరిజినల్ ఏమో అని భ్రమపడే రేంజ్‌లో ఉంటాయి. సో, కొనేస్తారు. కావాల్సినవన్నీ ఉంటాయి. తెచ్చుకోవాల్సిన రోగాలన్నీ తెచ్చుకుంటారు. తర్వాత హాస్పిటల్‌లో పడతారు. లాస్ట్‌కి అంతా అయిన తర్వాత ఏంటండి ఏమవుతుంది అంటే ఎప్పుడో ఏ పోలీస్ ఆఫీసరో వచ్చి ఆ షాప్ మీద దందా చేసి పట్టుకుంటే తప్ప ఇది అని ఎవరికీ తెలీదు. అండ్ చాలామంది గూడా ఇది మంచిది, ఇది మంచిదని ఇచ్చేస్తా ఉంటారు. బట్ ఇట్ హ్యాపెన్స్. అంటే ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ ఇప్పుడు టీ పొడి ఎక్స్‌పెన్సివ్, కాఫీ ఎక్స్‌పెన్సివ్. అలాగే ఈ బోర్న్‌విటా, బూస్ట్, హార్లిక్స్ లాంటివి ఎక్స్‌పెన్సివ్. సర్ఫ్ ఈజ్ వెరీ ఎక్స్‌పెన్సివ్. డిష్ వాష్ బార్ ఎక్స్‌పెన్సివ్. ఇట్లా ఉంటాయి. షాంపూలు మిగతావంటే రూ. 1, రూ. 2 శాషెట్స్ వస్తాయి కాబట్టి పెయిన్ కంపెనీస్ నుంచే తయారు చేయడానికి ఒప్పుకోరు. ఇంకా వీళ్ళకి అది అడిషనల్ కాస్ట్.
ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్ ఇంకా ఉంటాయి. వీటన్నిటిని వీళ్ళేం చేస్తారు, నకిలీ ప్రోడక్ట్స్‌ని తెచ్చి అంటగడతా ఉంటారు. సో, ఇక నుంచైనా మనం పచారీ కొట్టుకెళ్ళినా, కిరాణా షాప్స్‌కెళ్ళే వాళ్ళు మాత్రమే, ఎందుకంటే సూపర్ మార్కెట్స్‌లో ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉండవు. మహా అయితే డేట్ దగ్గర పడి డిస్కౌంట్‌లు వస్తాయే తప్పితే, ఆ కంపెనీ ప్రోడక్ట్ బ్యాడ్ అయ్యి ఉండదు, కంపెనీ బ్యాడ్ అయ్యి ఉండదు. రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలు, పైగా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అంతకు మించి ఏముండదు. ఇక బయట షాపులలో మనం కొంటున్నాము అనుకుంటే, అక్కడ ఆహ్, మనం ఎలా చెక్ జేయాలి? ఇది ఒరిజినలా కాదా అంటే, ఇంక షాప్ ఓనరే చూసుకోవాలి. ఎందుకంటే మనకు తెలీదు మోస్ట్‌లీ చాలామందికి. ఎళ్తారు, ఓనర్ ఏది బావుంటది తీసేసుకోండి అంటే తెచ్చేసుకుంటారు. నెల సరుకులు గదా! ఒకేసారి తెచ్చి ఇంట్లో పడేస్తారు. ఏం కొన్నావో తెలీదు, ఏం ఉన్నాయో తెలీదు అది ఇప్పేంత వరకు. ఇప్పిన తర్వాత నిదానంగా వాడతా, వాడతా ఉంటారు. ఏదో ఒక రోజు రోగం వస్తది. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రొడక్ట్స్ మాత్రం ఎందుకంటే జాగ్రత్తని మాత్రమే చెప్పగలం గానీ, ఎక్కడ నాసిరకం, ఎలా గుర్తించాలనేది ఎవరు చెప్పట్లేదు ఇవాళ రేపు. ఎందుకంటే డిట్టో, డిట్టో ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ అలా దింపేస్తున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా తెలిసి చావట్ల. సో, వీలైనంత వరకు సూపర్ మార్కెట్‌లనే ఆశ్రయించండి. మాకేదో నెలకి ఖాతాలు ఇస్తున్నాడు గదా! ఇంకేదో చేస్తున్నాడు గదా! అని చెప్పి కిరాణా కొట్టుకు మాత్రం మాక్సిమం వెళ్ళకండి. ఎందుకంటే ఆహ్, ఇవే జరుగుతా ఉంటాయి. కిరాణా కొట్టులో తీసుకోవాలంటే లూజ్ ఐటెమ్స్ తీసుకోండి గానీ, ఎంఆర్‌పీ రేట్లకి ఇట్లాంటివి మాత్రం రెగ్యులర్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కొంటే ఖచ్చితంగా రిస్క్‌లో పడతారు. అదొకటి ఆలోచించుకోండి. థాంక్ యూ సో మచ్.